ప్రపంచంలో జనాభా మెయింటైన్ కావాలంటే 2.1% మనకు సంతానోత్పత్తి ఉండాలి అని చెప్పేసి గణాంకాలు చెబుతున్న వేళ రైట్ నౌ ఇండియాలో దానికంటే కూడా మనం తగ్గిపోయినాం. చాలా మంది అడుగుతారు ఎందుకు ఇంత లో ప్రెగ్నెన్సీ రేట్, 100 మంది ట్రై చేస్తే ఎందుకు 15 మందికే వస్తుంది అంటే 30 yearsకి అప్పుడే ఫర్టిలిటీ కొంచెం తగ్గుతున్న టైంలో వీళ్ళు అప్పుడు ఆలోచించడం మొదలెడుతున్నారు. మనకి ఐరన్ అది ఎలా ఉందో అని హిమోగ్లోబిన్ టెస్ట్ చేస్తాం, అలాగే ఇప్పుడు ఫర్టిలిటీ తెలుసుకోవడానికి ఏజ్ పెరిగిన కొద్దీ ఎన్ఎక్స్ వార్లో ఉంటాయి, మంత్కి ఎన్ని రిలీజ్ అవుతాయి, ఆ ఎక్వాలిటీ మంచిగా క్వాలిటీగా ఉండాలంటే సంవత్సరానికి 12 నెలలు ఉంటాయి. 12 సార్లు ఓవులేషన్ అయినా సరే ఆ 12 సార్ల్లో చాలా మంది అనుకుంటారు మనకి 1 monthలోనో 2 monthsలోనో ప్రెగ్నెన్సీ వస్తుంది అనుకుంటారు, కానీ అది కాదు. కరెక్ట్ ఏంటంటే ఈ పిల్లలు పుట్టకపోవడానికి కూడా పురుషులు ఎంత శాతం కారణమో 15-20 years బ్యాక్ WHO ప్రకారం యావరేజ్ స్పర్మ్ కౌంట్ 40 to 60 million అని ఉండేది. అది రాను 14 days నాడు ఎట్టి పరిస్థితుల్లో సెక్స్లో పాల్గొనాలని చెప్పేసి దాంతో మానసిక ఒత్తిడి, దాంతో సమస్యలు. ఓవులేషన్ పీరియడ్ ఎప్పుడు వస్తుంది, వచ్చినప్పుడు లక్షణాలు ఏ రకంగా ఉంటాయి, వాటిని మనం ఖచ్చితంగా కనుగొనగలమా? మీరు దానిని లెక్కలు వేసి సెక్షువల్ యాక్టివిటీని ప్రెగ్నెన్సీకి లింక్ చేస్తే దాంతో ఒత్తిడి వచ్చి అసలుకి ఏమీ జరగదు. ఓవులేషన్ అనేది ఒక వేరియబుల్ థింగ్, అందరికీ కరెక్ట్గా 12వ రోజు 14వ రోజు ఉండదు. అందాజుగా తెలుసుకోవాలంటే ఓవులేషన్ కిట్స్ అనేవి మార్కెట్లో ఉన్నాయి, మంచిగా పనిచేస్తాయి. కానీ ఈ PCOS, ఎండోమెట్రియోసిస్ అంటున్నాం కదా మేడం, అంటే వీటిని మనం నివారించే అవకాశం ఉందా? ఇది చాలా మంచి క్వశ్చన్. ఎందుకంటేనండి PCO లాగా ఉన్నట్టు కొంతమంది ఉంటారు, యాక్చువల్ PCO ఉన్నట్టు కొంతమంది ఉంటారు. ఇప్పుడు మనం మనకు ICMR గైడ్లైన్స్ ప్రకారం 40 లోపు మాత్రమే IVF చేస్తే బాగుంటుందని మార్గదర్శకాలు ఉన్నాయి. ఏజింగ్ ప్రాసెస్ అనేది మనకి బయట కనిపిస్తుంది, లైక్ హెయిర్ గ్రే అవుతుంది, స్కిన్ ముడతలు పడుతుంది, అలాగే లోపల ఎగ్స్ స్పర్మ్స్ కూడా. ఒక IVF సెంటర్కి వెళ్తే వాట్ ఆర్ ద రెడ్ ఫ్లాగ్స్ వి నీడ్ టు ఐడెంటిఫై? గ్యారంటీలు ఇచ్చే వాళ్ళని చాలా అనుమానంగా చూడండి. ఎందుకంటే ఇప్పుడు మనం IVFఏ కాకుండా అంటే వాట్ ఆర్ ద మెథడ్స్ వి హ్యావ్ ఫర్ కన్సీవ్? యాక్చువల్లీ మనకి బేసిక్గా ఓవులేషన్ ఇండక్షన్ అనేది ఫస్ట్ స్టెప్. సెక్స్ తర్వాత వెంటనే వాష్రూమ్కి వెళ్ళొద్దు, లేదా సెక్స్ తర్వాత ఎంతసేపు ఏ పొజిషన్లో ఉండాలి, ముఖ్యంగా లూబ్రికెంట్స్ వాడితే స్పెర్మ్ కిల్ అవుతాయి. సో అంటే ఇటువంటి జరుగుతున్న క్రమంలో మనం మీరు అవగాహన పెంచే ప్రయత్నం చేయండి. ఏం చేయాలి డ్యూరింగ్ ది సెక్స్ టైం? మిషనరీ పొజిషన్ చాలా రోజుల నుంచి వస్తుంది. అది ఎందుకు ఇంపార్టెంట్ అంటే క్లీన్ చేసుకోవడం అది కూడా 10 minutes తర్వాత చేసుకుంటే దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఈ మధ్య యువతులో ధూమపానం పెరుగుతుంది, స్మోకింగ్ చేస్తున్నారు. సో తల్లి కావాలనుకున్నప్పుడు ఆమె ఖచ్చితంగా పాటించాల్సినవి ఏంటి? తల్లిగా కూడా ఈ అలవాట్లు ఉంటే బేబీలు లోపల పెరగరు, అబార్షన్స్ అవుతాయి. ఎగ్ ఫ్రీజింగ్ ఎవరికి అవసరము, ఏ వయసులో చేయాలి? యంగ్ ఏజ్లో 23-25 years వాళ్ళకి వచ్చిన ఎగ్ ఆరోగ్యకరంగా ఉంది, వాళ్ళ స్పెర్మ్ కూడా ఆరోగ్యకరంగా ఉండాలి కదా. అంటే అది మరి వాళ్ళ హస్బెండ్ అప్పుడు అవి రెండు కలిపి కూడా స్టోర్ చేస్తారు కదా. యాక్చువల్గా కలిపి అంటే లేడీస్కి మ్యారేజ్ అయిపోయింది అనుకోండి, వచ్చే 10 to 15 yearsలో వాట్ యు ఆర్ గోయింగ్ టు ఎక్స్పెక్ట్ అండ్ వాట్ ఆర్ ద పైప్లైన్ ప్రొడ్యూస్ టు ఇంప్రూవ్ దిస్ ఫెర్టిలిటీ? అమెరికాలో కేసు అయింది, అజూస్పర్మియా అంటే స్పర్మ్స్ లేని పర్సన్లో, అలాగే ఆర్టిఫిషియల్ వూంబ్ బయట బేబీని 9 నెలలు పెంచడానికి రీసెర్చ్ జరుగుతోంది. వాట్ ఈస్ ద రైట్ ఏజ్ ఫర్ మ్యారేజ్? వాట్ ఈస్ ద రైట్ ఏజ్, ఐడియల్ ఏజ్ ఫర్ టు కన్సీవ్? రైట్ ఏజ్ టు గెట్ మ్యారీడ్ లేడీస్కి అయితే కనీసం జెంట్స్కి మంచి ఏజ్. మీకు ఏ కష్టం లేకుండా మంచిగా ప్రెగ్నెన్సీ కూడా అయిపోవాలి అంటే